లక్ష్మి, తెల్లారింది కదా, నాకు నచ్చిన పాత పాటలు పెట్టవే. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలో పాటగా ఆమని విరిసే తోటగా లాలిలలో జోలాలిలో లాలిలలో జోలాలిలో. ప్రతి చిన్నదానికి భయం. చిన్నప్పటి నుంచి ఇది తిను, ఈ బట్టలు కట్టుకో, అలా నవ్వకు, ఇలా మాట్లాడుకో అని చెప్తే అన్నీ విన్నాం కదా. ఆ మాత్రం ఆడపిల్ల మీద నమ్మకం ఉండదా వీళ్ళకి? అబ్బాయి నోట్బుక్ అడిగితే ఇస్తే నాదే తప్ప, నోట్బుక్ ఇచ్చినంత మాత్రాన మా మధ్యన ఏదో ఉందని క్రియేట్ చేస్తారా? ఫేస్బుక్లో ఒక అబ్బాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే దాన్ని కూడా భూతత్వంలో చూస్తారా? ఎవరితో ఏం మాట్లాడాలన్నా కంగారు. ఈ టెన్షన్తో చదువు మీద సరిగ్గా శ్రద్ధ కూడా చేయలేకపోతున్నా. సూపర్ రా నువ్వు. శభాష్రా బాబులు, మళ్ళీ కొట్టేయాలి. వసే స్ఫూర్తి, ఆగవే. ఏంటే ఈ మాస్టర్ తిట్టారంటే కదా, నేను క్లాస్లో ఉన్నప్పుడు పీచ్ బుక్కులతో పని ఏంటి నీకు? మావయ్య, దాన్ని పీచ్ బుక్ అనరు, ఫేస్బుక్ అంటారు. నువ్వు పెద్ద సైంటిస్ట్వి, నువ్వు చెప్పేవని కరెక్ట్. అదే ఉంటే నా చిత్తకొట్టేసావని. పో అవతలకి. వసే ఆగవే. ఏ ఏ ఏ ఏ ఏ ఇప్పుడు తీద్దామా ఒక సెల్ఫీ? చూడవే చూడవే, నువ్వు నీ ఏడుకుట్ మొహన్ చూడవే, బబ్బులు గాడి గ్లామర్ చూడవే. ఎలా వదలకి. ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్న నేను ధైర్యం తెచ్చుకొని ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఆ పని చేయగలనా? అదిగో అతనే నేను ఇష్టపడుతున్న వ్యక్తి, పేరు ప్రసాద్. ముద్దుగా ప్రసాదం అని పిలుస్తారు అందరూ. ఈరోజే తను తన ఫ్యామిలీ అంతా సిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. మళ్ళీ నా ప్రేమని చెప్పే అవకాశం నాకు రాకపోవచ్చు. రే ప్రసాద్, స్ఫూర్తి వస్తుంది చూడ. పూర్తియా వస్తుంటే చెప్పేసాలో అందరూ. ఏంటమ్మా నడుచుకుని వెళ్తున్నావు? బైక్ టైర్ పంచర్ అయిందానా? సర్లే పద, నేను నింపేస్తా. త్వరగా పొలం పని పూర్తి అయిపోతే నాకు బాగుంటుందిరా. ఏమ్మా పూర్తి, బాగున్నావా? బానే ఉన్నాను అత్తయ్య. ఏంట్రా తమ్ముడు, పూర్తి ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది, ఏం బాగుండట్లేదురా. అదేం లేదక్క, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకనే ఆ టెన్షన్లో ఉన్నట్టుంది. ఎగ్జామ్ టెన్షన్ తక్క. వాళ్ళు మాస్టర్ తిట్టారంటే కదా, పీచ్ బుక్లో మెసేజ్లు గట్రా పెడుతుందని. అరే అది ఫేస్బుక్ రా, పోతకి. బాగానే కవర్ చేస్తున్నావు బావా, నువ్వు సైంటిస్ట్వే. ఏంట్రా ఫేస్బుక్లో మెసేజ్లు పెడితే తిట్టే మాస్టర్లు ఉన్నారా ఈ ఊర్లో? అది ఈ ఊర్లో ఇంకా బతకలేదు కానీ నాతో బెంగళూరు తీసుకెళ్ళిపోతాను. ఎలాగో మీ బావగారు ఫారిన్లోనే ఉన్నారు, అది నా దగ్గరుండి చదువుకుంటుంది. ఏమంటావు? ఇప్పటికిప్పుడంటే ఇంత తక్కువ టైంలో సరే, ఎలాగో నీ పొలం పని అవడానికి టైం పడుతుంది కదా,
తీసుకెళ్ళియండి. మొదలైంది భజన ఇంట్లో. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् మమ్మ కాఫీ. कौसल्या सुप्रजा रामपूर्वा ఇంకా सन्ध्या లేవేంటి? కాలేజీ టైం అవుతుంటేను. స్ఫూర్తిని చూడు ఎంత తొందరగా తయారైందో, బంగారు తల్లిలాగా. లే, తొందరగా రెడీ అవ్వు. ఓకే. హే బేబీ, మీ ఊళ్ళో ఆకలేస్తే గోల్ తింటారా? అది కాదు, సిటీలో కాలేజ్ ఫస్ట్ టైం కదా, అందుకే భయమేస్తుంది. అబే, నేను అదే కాలేజ్లో చదువుతున్నాను, ఏం ప్రాబ్లం లేదు. చల్ మమ్మీ, బాయ్. స్ఫూర్తి, అదే నీ బ్లాక్. బ్రేక్లో కలుద్దాం, సరేనా? సరే, బాయ్. అరే ప్రసాద్, ఈ కాలేజే అన్నమాట. అలా చూస్తున్నాడేంటి బాబోయ్? ఈ జూనియర్లు ఉన్నారే, మాట వినట్లేరా, వీళ్ళని బుద్ధి చెప్పాలి. ఏ బేబీ, ఇలా రా, రైటో. ఏంటి కొత్తగా జాయిన్ అయినావా? అవును. సరే ఇలా రా. సీనియర్స్ కనిపించడం లేదా? అటువైపు నుంచి వెళ్తున్నావు ఏంటి? ఏంటి పేరు? స్ఫూర్తి. గట్టిగా చెప్పు. స్ఫూర్తి. అబ్బా, ఎవరికమ్మ స్ఫూర్తి ఇక్కడ? అవును, సినిమాలు చూస్తావా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అబ్బో, ప్రభాస్ అంట. ఛత్రపతి సినిమా చూసావా? అందులో అగ్నిస్ఖలన పాట ఉంది తెలుసా? ఆ పాట పాడతావా? పాడతా. ఏది పాడు. ఒక్క తప్పు పాడినా పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంటా? పనిష్మెంట్ ఉంటుంది. పాడు. అగ్నిస్ఖలన పనిష్మెంట్. ఏం పనిష్మెంట్? మన ఇద్దరం క్రికెట్ ఆడుతున్నాం. క్రికెటా? అవును. మరి బ్యాటు బాల్? బ్యాటు బాల్ ఉండదు. నువ్వు బాల్ వేస్తావు, నేను బ్యాటింగ్ చేస్తాను, ట్యాక్ చేస్తా, అంతే. పద, నువ్వు బౌలింగ్ చేయి, నేను బ్యాటింగ్ చేస్తా. అమ్మా, మీరు ఫీల్డింగ్ చేయండి రా, నువ్వు కీపింగ్ చేయి. బాలేమ్మా. సూపర్ మామా. నా క్లాస్కి టైం అయింది. క్లాసా తొక్క? నేను కొట్టిన బాల్ ఎవడు తెస్తాడో? కాదు తెస్తాడా? బాల్ తీసుకురాలేదంటే మళ్ళీ కాలేజీలో కనిపించావు, చంపేస్తా. ఏంట్రమ్మా ఇది, పల్లెటూరు బయటలా ఉంది. ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేయడం కాదు, సీనియర్ చెప్తుంటే అర్థం కదా. పోయి బాల్ తీసుకురా పో. పల్లెటూరు పిచ్చిగా నేను కొట్టిన బాల్ తీసుకురా పో.
ఏడవకు స్ఫూర్తి. ఇందుకేనా మీ నాన్నతో గొడవ పడి నేను తీసుకొచ్చాను. నేను వెళ్ళిపోతా. ఈ సిటీలో ఉండడం నా వల్ల కాదు. నాకు టికెట్ తీసి పంపించండి అత్తయ్య. భయపడకూడదు. ఇది సిటీ. సిటీలో ఇలాగే ఉంటుంది. నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. నేను ఉండను ఇక్కడ. పిచ్చిదాన్వా? అయితే పద, హాస్పిటల్కి తీసుకెళ్తా. నేను పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా? పో. నేను అస్సలు వెళ్ళిపోతాను అంతే. స్ఫూర్తి, లేగు. అరే లేగు. టికెట్ బుక్ చేసావా? టికెట్ సంగతి పక్కన పెట్టు, నాతో రా. ముందు గురించి అడుగుతుంటే ఎక్కడ తీసుకెళ్తా? చెప్తాను రా. ఎక్కడికి? రా. అరే ముందు చెప్పు, ఎక్కడికి? నా మాట విను. నీ లైఫ్ చేంజ్ అవబోతోంది. ఏం చెప్తున్నావు? ఎక్కువ మాట్లాడుకో. అక్కడికి వెళ్ళి చూడు. ఏం చెప్తుంది ఇది? ఏంటి ఇప్పుడు హనుమాన్ వచ్చి నా కష్టాలన్నీ తీర్చేస్తాడా? నువ్వు టెన్షన్ తీసుకోకు. మనస్ఫూర్తిగా హనుమాన్కి దండం పెట్టుకో, ప్రసాదం తిను, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏంటో దీని గోల. చల్. ఎక్కడికి? కాలేజ్కి. ఇప్పుడు వెళ్దాం కాలేజ్కి. సరే, ఎలాగో టైం కూడా అవుతుంది. పద. స్లో స్లో ఆగు. అవును, ఇందాక నేను బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? జస్ట్ వెయిట్ చేస్తున్నాను. లేదు, ఏదో చేస్తున్నావు. ఏం చేస్తున్నాను? గోల్డ్ తింటున్నావు. మీ సిటీలో ఆకలిస్తే గోల్డ్ తింటారా? చల్. ఏంటి స్ఫూర్తి? ఆగు. ఏంటి కొత్త వేషం? అయినా బాల్ తీసుకురమ్మంటే బ్యాట్ తీసుకొచ్చినావేంటి? అస్సలు మ్యాచ్ అవటంలే. ఆహా, ఈ బ్యాట్తో నీ బాల్స్ని కొడితే మ్యాచ్ అవుతుందా? నీ అయ్యా. ఏంట్రా వాడిని కొడుతుంటే నీ రియాక్షన్? మీరేంటి తోలు తీస్తా.
ఏంటి వదిన చదువులు మానేసి కంపెనీలను కూర్చుంటున్నారు వీళ్ళు. అయినా వీళ్ళకి ఎందుకు నా చదువులు? నాలాంటి స్మార్ట్ బాయ్ నుంచి పెళ్లి చేసేక. ఏడ్సావులే, ఏం మారలే నువ్వు. పదా టీ తాగుదు గాని. మంచి టైంకి వచ్చావురా బొబ్లుగా. 2 రోజుల్లో నువ్వు అవుట్. లేచిపోతాడేమో. ఒక్కసారి పడుకుంటే చచ్చినా లేవడు మళ్ళీ. అయినా మంచిగా ఉండగా ఇక్కడ పడుకున్నాడేంటి? అందుకే వీడిని బొబ్లు అనేది. అబ్బా వదినా, ఏంటి వదినా దురదలు వచ్చేస్తున్నాయి? ఏం జరుగుతుంది? అబ్బా వదినా, వదినా. వస్తున్నాడు. నాకు కావాలి, నాది, నాకు కావాలి, నాది, నాకు కావాలి. నాది, ఒక్కటే ఉంది. నాది, నాకు కావాలి, నాది, నాకు. నేను దీన్ని పెడతాగా. ఐస్ క్రీము నాకు చాలా ఇష్టం. యమ్మీ, టేస్టీ. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఓర్ నాయనో, అర్జెంట్ 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 బాబోయ్ అర్జెంట్. బాబో వస్తుంది. బాబో ఏం జరుగుతుంది మళ్ళీనా? వామ్మో, ఇంక నేను భరించలేను. ఇంకా అయిపోతుంది నా పని. ఏం జరుగుతుంది? కట్టెలు ఎంచుకుని వస్తుంది ఏంటి? ఓరి నాయను, అమ్మో, ఇంక నేను వెళ్ళలేను, పైకి ఎక్కలేను, ఇక్కడే పడుకుంటా. అమ్మా అమ్మా దేవుడా. నక్షత్ర 1 minute. మామ ఇప్పుడు తీసుకుందాం ఒక సెల్ఫీ. ఏం కలిపావు ఐస్ క్రీమ్లో? ఇన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చింది. సెల్ఫీలో కూడా భలే స్మార్ట్గా ఉన్నాం మామోయ్. ఏయ్, ఏమైంది? ఏం చేశారు బబ్లు మాయిని? స్ఫూర్తి, 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 స్ఫూర్తి. పద పద. అరే చలో. ఎక్కడికి చలో? అర్జెంట్ విషయం, నువ్వు రా. అరే హే నక్షత్ర ఒక్క నిమిషం, ప్రసాదం తిన. అరే ప్రసాదం సంగతి తర్వాత, రా ముందు. ఏంటో నీ కంగారు. ఇప్పుడు అంత అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రెయిన్ రిసార్ట్కి పద, చెప్తాను. అక్కడికి ఎందుకు ఇప్పుడు? పద చెప్తాను. అరే ఎక్కడ తీసుకెళ్తున్నావు? చెప్తా నాగు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? చెప్తా నాగు. అరే ముందు చెప్పాలి కదా ఎక్కడ తీసుకెళ్తున్నావో. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు అసలు.
స్ఫూర్తి అమ్మాయి నువ్వు ముయ్. నువ్వు అందరిలాంటి అబ్బాయివే, కానీ నేను ఇదివరకటి స్ఫూర్తిని కాదు ఏడ్చుకుంటూ కూర్చోడానికి. స్ఫూర్తి నువ్వేమైనా పెద్ద అందగత్వం అనుకుంటున్నావా, లేకపోతే పైనుంచి ఊడిపడ్డా అనుకుంటున్నావా? నువ్వు అందరిలాంటి అమ్మాయివే. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను నేను. నువ్వేం పెద్ద స్పెషల్ అయితే ఏం కాదు. ఏంటి స్పెషల్ కాదా? పోతలకి అయితే పోచావు. పద నక్షత్ర, వెళ్దాం. స్ఫూర్తి ఆగు. నీకు విషయం అర్థమవుతుందా? ఏంటి? నువ్వు ఈరోజు ప్రసాదం తినకుండానే చాలా ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు ప్రసాదం గురించి ఎందుకు? నీకు విషయం తెలియాలి. ఈరోజు మార్నింగ్ నక్షత్ర, ఏం చేస్తున్నావే నువ్వు? నీ వల్ల స్ఫూర్తి మంచిగా మారిందని ఆనందపడ్డాను. పూర్తి తినే ప్రసాదంలో డ్రగ్స్ కలుపుతావా? లేదు లేదు, అది డ్రగ్స్ కాదమ్మా. నీకు తెలుసు కదా స్ఫూర్తి ముందు ఎలా ఉండేదో. తను అలా ఉంటే లైఫ్లో ఏమీ సాధించలేదని భయం వేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు సైకియాట్రిస్ట్. అవేం డ్రగ్స్ కాదు. ఆయన సజెషన్తోనే నేను యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ ఇస్తున్నాను. మొదట్లో డోస్ ఎక్కువ ఇచ్చాను, అందుకే చాలా హైపర్గా బిహేవ్ చేసేది. స్లోగా తగ్గించుకుంటూ వస్తున్నాను. ఇంకొన్ని రోజుల్లో నార్మల్ అయిపోతుంది. నేను అర్థం చేసుకుంటాను, కానీ స్ఫూర్తి చెప్పకుండా మనం ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తప్పు. ఏదైనా చెప్పేసి చెయ్యి, సరేనా? సరే. ఇది నీకు ముందే చెప్పు ఉండాల్సింది, కానీ నువ్వు హనుమాన్ ప్రసాదం తినకుండానే నార్మల్ అయ్యావని నాకు తెలియాలి. అందుకే ఇలా చేసాం. నీకు తప్పనిపిస్తే ఐఎమ్ సారీ. పర్వాలేదు, ఇదంతా మా మంచిగా కదా చేసావు, అర్థం చేసుకోగలను. అంటే ప్రసాద్ మంచోడా? మీ ఇద్దరు కలిసి చేశారు ఇదంతా? అవును. పద వెళ్దాం. ఏ నక్షత్ర, కొంపతీసి దానికి మళ్ళీ ప్రసాదంగా పెట్టావేంటి? అమ్మయ్యా. హలో, ఏం బాసు, ఇదంతా నీకు అవసరమా? అవసరమే. ఏంటమ్మా, ఏబిసిడీలు కూడా రావా నీకు? వచ్చా? చెప్పు చూద్దాం. యాక్షన్. अरे मैं भी वही कॉलेज में पढ़ती हूँ. चल, अरे चल ना. कट.